మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వాక్యపు వెలుగు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షిస్తున్న నా ప్రియమైన సాటి అయిన దేవుని ప్రజలైన సంఘమునకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మన పరమ తండ్రైన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి సదాకాలం తోడుండి నడిపించునుగాక. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మరి యొక్క వాగ్దానముతో మీ మధ్యలోకి రావడానికి, మీతో మాట్లాడటానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. నిన్నటి దినమంతా దేవుడు కాచి కాపాడి మరి యొక్క నూతన దినాన్ని మనందరకు యేసయ్య అనుగ్రహించి ఉన్నాడు. అందును బట్టి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకి మనం కృతజ్ఞులై ఉన్నాం. ఈ మంచి దినమును మీరందరూ దీవించబడాలని మేము ప్రతి దినము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిత్యము మీరు ఆశీర్వదించబడాలని మానక మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. ఈ వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, వింటున్నారు కదా, ఈ వాక్యమును మీరు ప్రతిరోజు వినండి. ఈ వాక్యమును విని మీ జీవిత విధానాన్ని మార్చుకోవాలనేది మా యొక్క ఆశ. ఈ లోకములో చాలా మంది మనుషుల మెప్పు కొరకు, మనుషుల ఘనత కొరకు ఎంతో ప్రయాసపడుతూ పాటుపడుతూ ఒకరినొకరిని అసహించుకుంటున్న ఈ దినాలలో నా ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరూ ఆశీర్వాదకరంగా మార్చబడతారు. ప్రభునందు ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాల సమయములో మరొక వాక్యాన్ని తీసుకొని మీ మధ్యలోకి రావడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, మీరు వినటమే కాదు కానీ మీరు మీ స్నేహితులకి ఒక్కొక్కరు 10 మందికి గనక ఈ వాక్యమును మీరు పంపించగలిగితే కొందరైనా ఆత్మలు రక్షించబడతాయి అనే ఒక ఆశతోనే ఈ వాక్యమును మీకు పంపిస్తూ ఉంటున్నాను. ఈ ఛానల్లో పెడుతూ ఉన్నాం ఈ వాక్యమును. ఎందుకంటే చాలా లక్షలాది ప్రజలు మన భారతదేశంలో ఉన్నారు. కొందరైనా యేసుక్రీస్తు తన సొంత రక్షకుడుగా అంగీకరిస్తారనే ఒక చిన్న ఆశతోనే మేము ఈ వాక్యమును పంపిస్తున్నాము. మా ఆశ ఒక చిన్న నీటి బిందువు లాంటిది. ప్రభునందు ప్రియ స్నేహితులారా, మీరు ఈ వాక్యమును విని కొందరికైనా మీరు ఒక 10 మందికి షేర్ చేయగలిగితే నశించిపోతున్న ఆత్మలో మనం కొంతమందికైనా సువార్త అందించి రక్షించిన వారు అవుతాం. నరకానికి పోకుండా కొందరినైనా పరలోక రాజ్యానికి మనం వారసులు చేయడానికి అవకాశం ఉంటుంది గనక ఈ వాక్యమును మీకు పంపిస్తున్నాను. వింటున్నారు కదా ప్రియ స్నేహితులారా, ఈరోజు మనం దేవుని వాక్యము 115వ కీర్తన 17వ వచనములో ఈ విధంగా చలవిస్తుంది. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించుదము. వింటున్నారు కదా ప్రియ స్నేహితులారా, విన్నారా? ఇది మొదలుకొని అనగా ఇప్పటి నుండి నీ జీవితకాలం అంతయు దేవుణ్ణి స్తుతించి ఆయన గణపరిచే, ఆయన ఆరాధించే అనుభవంలో నీ ఉండాలనేదే నా ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించుదము. ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించుదము. వింటున్నారా ప్రియ స్నేహితులారా? మనం ఇది మొదలుకొని దేవుణ్ణి ఆరాధించి, దేవుని గణపరిచి, దేవుని స్తుతించి అనుభవంలో మనం ఉండగలిగితే నీ కుటుంబం రక్షించబడుతుంది, నీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, నీకు రక్షణ భాగ్యం దొరుకుతుంది. నిత్యము మనుషుల భజన చేయటం కాదు కానీ దేవుని భజన చేయి, తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. దేవుణ్ణి ఎవరైతే స్తుతిస్తారో, దేవుని మీద ఎవరైతే నమ్మకం ఉంచుతారో, దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరిని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆ కుటుంబాలు దీవెనకరంగా మారుస్తారు. ఆ కుటుంబాలని నిత్యము దేవుడు కాపాడుతాడు. వింటున్నారా ప్రియ స్నేహితులారా? ఈ వాక్యము నీ జీవితాన్ని మార్చడానికే, ఈ వాక్యము నిన్ను బలపరచడానికే, ఈ వాక్యము బాధల్లో ఉన్న వారిని ఆదరించడానికే నా దేవుని వాక్యం తన ప్రవక్తల ద్వారా వ్రాయించి పెట్టాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ వాక్యము ప్రియ స్నేహితుడా, నీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా నువ్వు మార్చబడతావా? ఇంతవరకు ఒకవేళ యేసుక్రీస్తు నీ సొంత రక్షకుడని నువ్వు అంగీకరించకపోతే ఇప్పుడే నా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించు. నీ కుటుంబము దీవించబడుతుంది, నీకు రక్షణ భాగ్యం దొరుకుతుంది. యేసుక్రీస్తు ద్వారానే రక్షణ.
యేసుక్రీస్తు ద్వారాగానే నిత్య జీవము దొరుకుతుంది. ఆయన అంటాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునని. ఆయన ద్వారా తప్ప నిత్య జీవమునకు ఎవ్వరూ వెళ్ళలేరు. యేసుక్రీస్తు నిజమైన దేవుడని తన సొంత రక్షకుడిగా ఎవరైతే ఒప్పుకుంటారో వారందరికీ నిత్య జీవం దేవుడిస్తాడు. వింటున్నారా ప్రియ స్నేహితులారా? ఈ వాక్యం వింటున్నా నీవు ఒకవేళ అంగీకరించకపోతే ఇప్పుడే యేసుక్రీస్తు నీ సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ నిజదేవుని నీ హృదయము పూర్వకంగా ఆయన ఆరాధించు. నీ కుటుంబములోను నీ జీవితంలోనూ యేసు ప్రభుకి ప్రాధాన్యతను ఇవ్వగలిగితే, ముఖ్యమైన ప్రాధాన్యతను యేసు ప్రభుకి ఇవ్వగలిగితే నీకు రక్షణ భాగ్యం దొరుకుతుంది. నరకము నుండి తప్పించగలుగుతాడు నా ప్రభు. ఆయన అందుకోసమే కదా ఆయన కన్య గర్భములో జన్మించి మానవులను రక్షించడానికి కొరకు, వారి పాపముల నుండి ఇడిపించుట కొరకే కదా నా యేసు ప్రభు భూమి మీదకి వచ్చి కన్యమరి గర్భములో జన్మించాడు. ప్రియ స్నేహితుడా, ఈ వాక్యం వింటున్న శ్రోతలు వింటున్నారా? మీ జీవిత విధానమంతా దేవుడు చూస్తున్నాడు. మీ విధానమంతా దేవుడు కనిపెడుతూ ఉన్నాడు. కనుక ఇప్పుడే తడువు చేయక యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించు. నీకు రక్షణ భాగ్యం దొరుకుతుంది. గాడ్ బ్లెస్ యు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి హెచ్చించునుగాక. ఈ ఉదయకాల సమయంలో నీ చేతి పనులను దేవుడు దీవించునుగాక. ఈ రోజంతా నీ ప్రయాణములో, నీ చేతి పనులో, నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి ఘనపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.